మామూలుగా హర్యానాలో గేదెలు ఒక రోజు మీద 12-14 లీటర్ల పాలిస్తాయి. 12-14 లీటర్లు ఇస్తాయి. ఏదన్నా పెద్ద గేదెలు మంచి క్వాలిటీ ఉండి, కొద్దిగా బ్రీడ్ ఎక్కువ ఉండి, హైట్ ఉండి, చాలా మంచిగా ఉంటే అవి ఇస్తాయి రోజు మీద 16 లీటర్లు, 18 లీటర్లు, ఏదన్నా ఒకటి ఇంకా 20 దాకా కూడా ఇవ్వచ్చు. సో ఎక్కువ మాత్రం గేదెలు మనకు దొరికేటి 14 లీటర్లు ఎరౌండే. ఒకవేళ గేదెలు హర్యానాలో కొని మన ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా తక్కువ ఎక్కించిన దాని తర్వాత ఈత ఉంటుంది చూడండి, మన షెడ్లోకి వచ్చి కట్టి ఈంత చూడండి, అప్పుడు మాత్రం అల్టిమేట్ పాలిస్తాయి. ఎట్లాంటి గేదైనా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఫస్ట్ తీసుకుపోయినప్పుడు కొద్దిగా అది సెట్ అయ్యి కాక దానికి అది ఇబ్బందులు కావచ్చు, కానీ మన షెడ్కి వచ్చి కట్టి ఈంతది కదా, ఇక అప్పుడు అల్టిమేట్ పాలిస్తుంది. ఇంకోటి ఏంటంటే డైరీ ఫామ్లో ఒకే ఒకటి గేదెని టైంకి కట్టియడం. మీ షెడ్లో ఉన్న గేదెలు ఈనిన తర్వాత 3 నెలలకు కట్టియండి, మీ డైరీ ఫామ్ నిలబడుతుంది, లేకపోతే ఎగిరిపోతుంది అంతే. ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. కానీ గేదె పూటకు 6 ఇచ్చే దగ్గర 7, 7 ఇచ్చే దగ్గర 5, 5 ఇచ్చే దగ్గర 8 ఇస్తే డైరీ ఫామ్ ఫెయిల్ సక్సెస్ డిసైడ్ అయ్యేది. గేదెలు లేటు కట్టించడం లేకపోతే మొత్తం కట్టించకపోవడం వల్ల డైరీ ఫామ్ ఫెయిల్ అవుతుంది. అట్లనే సెకండ్ సారి కూడా గేదెలు కొనడానికి డబ్బు లేక చాలామంది డైరీలు ఎత్తేస్తారు. ఫస్ట్ తీసుకుపోతారు, వచ్చిన పాల డబ్బులు ఏం చేస్తారో తెలియదు. సెకండ్ సారి మళ్ళీ గేదెలు కొందామంటే డబ్బులు ఉండవు. సో అట్లాంటి టైంలో డైరీ ఎత్తేస్తాడు. ఫస్ట్ గేదెలు ఎన్నైతే కొంటారో సెకండ్ సారి ఒక 6 నెలలకు కూడా ఖచ్చితంగా కొన్ని గేదెలు కొంటే డబ్బు ఉంటే మళ్ళీ ఆ గేదెలు ఈని లోపు ఇవి పాలిస్తాయి. అప్పుడు రెండు మళ్ళీ ఎప్పుడు ఒక 4-5 పాలలో ఉంటాయి, కొన్ని ప్రెగ్నెంట్లో ఉంటాయి. డైరీలో రోజు మిల్క్ ప్రొడక్షన్ ఉండదు ఇంపార్టెంట్. ఒక్కసారి 100 లీటర్ ఉండడం గొప్ప కాదు, రోజుకు 100 లీటర్లు గొప్ప కాదు, రోజుకు 50 లీటర్నా పర్లేదు, ప్రతిరోజు పాలు ఉండాలి. అప్పుడు డైరీ ఫామ్ ఖచ్చితంగా నిలబడుతుంది. సో హర్యానాలో ఎవరికన్నా గేదెలు కావాలంటే 5 లేదా 10 నాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.